ఏంటి వామిట్ చేసుకుంటున్నావు? ఏమైంది? నాకు కూడా తెలియటం లేదే. ఉదయం నుండి వామిట్ వస్తుంది, ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. సరిపడింది ఏమన్నా తిన్నావా? లేదే. సరే పద వెళ్దాం. ఛ! ఏయ్, వస్తానని చెప్పాను కదా. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఎందుకు? విషయం ఏంటి చెప్పు. నన్ను పెళ్లి చేసుకో. ఏంటే సడన్ గా పెళ్లి చేసుకోమంటున్నావు? నేను చేసుకోను. అయితే ఏం మార్చాలనుకుంటున్నావా? ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడుకున్నా ఇంకా ఎలా మాట్లాడాలి? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఏమంటున్నావే? అవునరా, ఇప్పుడు మా ఇంట్లో తెలిసే సమస్య అవుతోంది. మర్యాదగా గుడికి తీసుకువెళ్ళి నాకు తాళి కట్టు అంతే. ఏ, నా వల్ల కాదు. ఎందుకు కుదరదు? నువ్వింకా మేజర్వే కాలేదే. ఇప్పుడే +2 చదువుతున్నావు. ఇంకో 3 ఏళ్ళు అయితేనే నిన్ను పెళ్లి చేసుకోగలను. కాదని ఇప్పుడు చేసుకున్నాను అనుకో, నువ్వు సమస్యలో పడతావు, నేను సమస్యలో పడతాను. చెప్పేది విని పోవే. సరేరా, నువ్వు చెప్పేది ఓకే. ఇప్పుడు నా కడుపులో ఉంది కదా బిడ్డని, ఏం ఏయ్, చేయాలి? దాని గురించి నువ్వు దిగులు పడుకో, నేను చూసుకుంటాను. రా వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావురా? రావే చెప్తాను. చెప్పరా. ఏయ్, ఎక్కడున్నావే? ఆఫీస్లో ఉన్నాను. నీతో ఎన్నిసార్లు చెప్పాను వీడియో కాల్ చేసి అలా చూపించమని? నా వల్ల కాదు. కుదరదా? అయితే నాతో మాట్లాడుతూ. ఎందుకే కాల్ చేసావు? మర్యాదగా ఫోన్ పెట్టు. రే, వీడియో కాల్ అలా మాట్లాడితే సిగ్గుగా ఉంటుందిరా. కావాలంటే ఇంటికి వెళ్ళి వీడియో తీసి పంపించునా? సూపర్ బేబీ, త్వరగా పంపించు. ఓకే. బావా, నీ లవరు సూపర్ గా ఉందిరా. మామా, నీ పిల్లతో ఎప్పుడు ట్రీట్ ఇవ్వబోతున్నా? త్వరలోనే అందరికిస్తాన్రా. బావా, న్యూస్ అంతా ఫోన్ చేస్తుందిరా. చెప్పవే. ఎక్కడున్నారా? నేనెక్కడుంటే నీకేంటే? విషయం ఏంటో చెప్పు. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. నీతో ఒంటరిగా మాట్లాడాలంటున్నాను కదా. ఏ, ఎందుకో? నేరుగా రారా, చెప్తాను. వస్తున్నానుండు. ఎందుకే రమ్మన్నా? పోయిన వారం మనం ఈసీఆర్ వెళ్ళాం అవును, కదా. వెళ్ళాం. అక్కడ నాకు తెలియకుండా బాత్రూమ్ లో వీడియో తీసావా? లేదే, నేనేం తీయలేదే. అబద్ధం చెప్పకరా, నిజం చెప్పు. తీయలేదంటున్నానుగా. అయితే ఇదేంటి? నిన్ను నమ్ముకోనే కదరా వచ్చాను. ఎందుకురా నన్ను ఇలా అసభ్యం చేశావు? ఏం మీ అక్క చెల్లెలో వీడియో తీసి ఉండొచ్చు కదా. ఏమన్నావే? పోరా ఆడల పిచ్చోడా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇలా చూడు, ఈ వీడియో కాదు, ఇంకా 3 వీడియోలు తీసాను. ఇక పైన నాతో ఏదైనా ఓవర్ గా మాట్లాడావో నెట్ లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తా, అర్థమైందా? ఇప్పుడేడిసి ఏంటి ప్రయోజనం? నేను అప్పుడే చెప్పాను, నువ్వు విన్నావా? వారిని నమ్మకు అని. ఇప్పుడు నమ్మించి నీ గొంతు కోసాడా? హే, ఈ డబ్బున్న అబ్బాయిలందరూ అంతే. మన ఒళ్ళని చూసే ప్రేమిస్తారు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ పిల్లలు మాత్రమే మన మనసుని చూసి ప్రేమిస్తారు. లవ్ కూడా మన స్టేటస్ కి తగినట్టే మనం చేయాలి. ఇంకా చేస్తే ఇలాగే జరుగుతుంది.
లవ్ చేసే అబ్బాయి ఒంటరిగా పిలుస్తున్నాడంటే అలర్ట్ గా ఉండాలి కదా. అలాగే నవ్వుతూ వెళ్తే ఇప్పుడు ఏం జరిగింది? నేను అసహ్యంగా వీడియో తీసి రిలీజ్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు నీకు నాకు మాత్రమే తెలుసు. రేపు నీ అమ్మా నాన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ అవమానంతో వాళ్ళు ఊరేసుకొని చనిపోతారు. చనిపోతారు చనిపోతారు. అమ్మా కత్తిరికాయ కీర రే వంకాయలు ఆగొస్తున్నా. అయ్యా రండయ్యా. వంకాయలు కిలో ఎంతయ్యా? అయ్యా మీకు ఎన్ని కిలోలు కావాలయ్యా? ఒక కిలో ఎంతో చెప్పవయ్యా. మేముగా రేట్లు నిర్ణయిస్తే ఎవరయ్యా కొనేది? అయ్యా, ఈ వంకాయలు పండించి తీసుకురావడానికి అక్కడ ఇక్కడ కొనుక్కుని కష్టపడి ఇక్కడికి అమ్మడానికి తీసుకొస్తున్నారు. వేళ మీరే నిర్ణయించాలి, అడ్డమైన వాళ్ళు నిర్ణయించకూడదు. మీకు తెలుస్తుందయ్యా, కానీ వాళ్ళకి తెలియట్లేదే. అది వదిలే, కిలో ఎంతో చెప్పు. 20 రూపాయలు అయ్య గారు. 2 కిలోలు వెయ్యి. ఇదిగో వేస్తానయ్య గారు. ఇంకా లేవలేదమ్మా? జెనీ, జెనీ లేమ్మా, కాలేజీకి టైం అయింది కదా. నేను వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేసి బయలుదేరమ్మా. నా బంగారం కదూ, నా బుజ్జి తల్లి కదూ, లేవమ్మా. గుడ్ మార్నింగ్ జాన్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా మొహానికి అలా చందనం పూసావు? ఇదేం లేదు, మొహంలో పింపుల్స్ ఉన్నాయి అందుకే. ఎవరో నిన్ను లవ్ చేస్తున్నారమ్మా. నన్నెవరూ లవ్ చేయలేదు. నేనే ఒకరిని 20 సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాను. ఎవరమ్మా అదృష్టవంతుడు? ఇంకెవరు, మై ఫాదర్ జాన్. బాయ్. హాయ్ అల్లుడు. హాయ్ మామ్స్. హాయ్ జెనీ. నాతో నువ్వు మాట్లాడుకురా. ఎందుకమ్మా? నా బర్త్డేకి నువ్వు రాలేదు కదా, ఇక మీద నేను నీతో మాట్లాడను. నీతో సారీ తల్లి, మామయ్య పని విషయం మీద బయటికి వెళ్ళాను, అందుకే రాలేపోయాను. జెనీ చూడు, నీకు నచ్చిన సెంటు బాటిల్ తీసుకొచ్చాను, చూడమ్మా. అల్లుడు కాస్త రికమెండ్ చేయొచ్చు కదా. ఏ మామ్సు, పోయిన వారం తను కొట్టిన చెంపదెబ్బ నొప్పే పోలేదు. నీ ఇష్టం, నీ మేనగోళ్ళ ఇష్టం. జెనీ, మావయ్యకి పచ్చా పండా? అయితే హా. సరే. ఇదిగో.
నన్ను ఆశీర్వదించండి అంకుల్. ఓ మనిషి కాలం మీదంతా పడకూడదు, దేవుడికి మాత్రమే అర్పించాలి. అర్థమైందా? వెళ్ళొస్తాను జాన్. బాయ్ బాయ్. బాయ్